శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 20 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 గురువారం అనంతపురం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం ఎంవైఆర్ కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, డ్యూట్రానమీ చాప్టర్ 16 వర్స్ 15లో దేవుడు బలమైన మాట, వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటంటే, నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఇదేంటి రాబడిలో ఆశీర్వాదం ఏంటని అనుకోవచ్చు. ఆల్రెడీ వచ్చింది కదా, మాకు ఆశీర్వాదం ఉంది కాబట్టి వచ్చింది కదా అని అనుకోవచ్చు. రాబడి వచ్చింది వేరు, వచ్చింది నిలబడటం ఆశీర్వాదం. మీ జీతము, మీ చెమట ఊర్చి కష్టపడి సంపాదించిన డబ్బు మీ దగ్గర నిలవకుండా పోతుంది, అది శాపం. అది మనకు వచ్చిన జీతమైన శ్రమ, మన కష్టము చేసి మనం నౌకరీ చేసి తెచ్చిన పైసలు, ఆ ధనము, అది వ్యర్థముగా వెళ్ళిపోవటం అంటే అది శాపం అన్నమాట. అందరూ కష్టపడుతున్నారు, అందరికీ జీతాలు వస్తున్నాయి, అందరూ వ్యాపారాలు చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి, కానీ చాలామంది ధనము నిలబడట్లేదు, అది రెక్కలు ధరించుకుని వెళ్ళిపోతుంది. చాలామంది కష్టార్జితం హాస్పిటల్ పాలైపోతూ ఉంది. చాలామంది కష్టార్జితం పోలీస్ స్టేషన్కి ఖర్చు అయిపోతూ ఉంటుంది. చాలామంది కష్టార్జితం అడ్వకేట్లకు ఖర్చు అయిపోతూ ఉంటుంది. కోర్టు ఫీజులని, ఆ ఫీజులని, కేసుల్లో ఇరుక్కుని ధనమంతా కూడా ఎంత కష్టపడి సంపాదిస్తావో ఆ ధనం అలాగా రెక్కలు ధరించుకుని వెళ్ళిపోతున్నట్టు అనమాట. చాలామంది కష్టార్జితము అప్పులకి, వడ్డీల కింద వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది కష్టార్జితం అసలు వారికి సంబంధం లేని అప్పుని వారు కట్టవలసి వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, ఏది నిలబడట్లేదు. కుటుంబంలో ఇంత కష్టపడుతున్నాం మేము, లేదా నా భార్య కష్టపడుతుంది, నేను కష్టపడుతున్నాను, నా బిడ్డలు ఏది సంపాదించుకోలేకపోయాం, ఏది కూడా నిలబడట్లేదు మాకు. ఏంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మాకు దీవెన లేదు అని అనుకుంటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇచ్చే గొప్ప మాట ఏంటంటే, ఉన్నతమైన మాట ఏంటంటే, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నారు. నీ చేతి పనిలో, నీ రాబడిలో యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇక మీదట నీ ధనము నిలబడుతుంది, వ్యర్థముగా పోదు. నీ ధనము నీ దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్తుందంటే ఆ ధనము ద్వారా నీకు ఆస్తిని దేవుడు అనుగ్రహిస్తేనే కానీ వెళ్తుంది. నీ ధనము బయటికి వెళ్తుందంటే దాని ద్వారా నీకు ఘనత వస్తుందంటేనే వెళ్తుంది. ఇది దేవుని ఆశీర్వాదం. నీ ధనము నీ దగ్గర నుంచి బయటికి వెళ్తున్నప్పుడు, నీ రాబడిలో, నీ చేతి పనుల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎంతెంతో కష్టపడి సంపాదిస్తున్నావు, ఎన్ని రకాలుగా నీ రెక్కాడుతుంది, కానీ నీకు ఆశీర్వాదం అనేది లేదు కనుక ఈ దినము దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట, ప్రార్థనా శక్తి ద్వారా నీకు అనుగ్రహిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ రాబడిలో, నీ చేతి పనులన్నిటిలో దేవుని ఆశీర్వాదం ఈరోజు వస్తూ ఉంది. ఈ రోజు నుండి మీ కష్టార్జితం నిలబడుతుంది, సర్వ సమృద్ధిని మీరు చూస్తారు. దైవ ఆశీర్వాదం మీకు తోడుండును గాక. ఆమెన్.
యెహెజ్కేలు గ్రంథము, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు అందరూ తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం చదివి సహాయం చేయండి. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను. దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసింతురు. ఆమేన్, ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాతో ఈ మాట చెప్పండి. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను. దీవెనకరమగు వర్షములు కురియును. వర్షాల్లో ఏ వర్షం కురుస్తుంది? ఈరోజు ఈ నెల ఇది మీరు అనుభవిస్తారు. ఇంతవరకు మీరు వేరే వర్షాలు చూశారు, మాయిదారు వర్షాలు చూసుంటారు. మాయిదారు వర్షాలు అంటే రాని సమయంలో వచ్చేది, రావాల్సిన సమయంలో రానిది, అవసరం లేనప్పుడు వచ్చేస్తుంది. అతివృష్టి అనావృష్టి లాంటి వర్షాలు చూసారేమో మీరు. నా ప్రియ సహోదరులరా, ఒక వాగ్దానం ద్వారా పుట్టిన నా ద్వారా, ఒక దైవజనుడినైనా నా నోట నుండి దేవుడి దినాన్ని మీకు వర్తమానం పంపిస్తున్నాడు. పరలోకము నుండి దేవుడిచ్చే గొప్ప మాట ఏంటంటే, మీరు దీవెనకరమైన వర్షము కురవటం మీరు చూస్తారు. మీ భూమి పంట ఫలిస్తుంది. మీ ఫలవృక్షములు ఫలిస్తాయి. మీరు దేశములో నిర్భయముగా ఉంటారు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడి ఉన్నతమైన మాటను మనకు బయలుపరుస్తూ ఉన్నారు. మరియు వారిని నా పర్వతం చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. మొట్టమొదటిగా వారిని దీవెనకరముగా చేస్తానంటున్నాడు. రెండవది, వారికి ఉన్నటువంటి స్థలములను దీవెనకరముగా చేస్తానంటున్నాడు. మీ కుటుంబంలో దీవెన లేదని ఏడుస్తున్నారేమో. అయ్యా, నా పెద్ద బిడ్డ సంసారం బాగుగా లేదు, నా చిన్న బిడ్డ కుటుంబం బాగుగా లేదు, లేదా నా పెద్ద బిడ్డకు ఆరోగ్యం బాగుగా లేదు, నాకు ఆరోగ్యం బాగోలేదు, నా భర్త ఆరోగ్య పరిస్థితి బాగుగా లేదు, ఎవరు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఏడుస్తున్నావో, చాలా దుఃఖముగా ఏదో ఒక రోగము మా ఇంటిని ఆవరిస్తూ ఉంది, మా ఇంటిని భక్షిస్తూ ఉంది, మా కష్టార్జితం అంతా కూడా హాస్పిటల్ పాలైపోతుందయ్యా, మాకు ఏ రకమైన సుఖము లేదు, నీ దీవెన నాకు దయచేయి బాబు, మమ్మల్ని స్వస్థపరచని అడుగుతున్నావు కదా. దేవుడు నీ మొర ఆలకించాడు. ఈ దినము పరలోకం నుండి బలమైన మాట ప్రభు నీకు ఇస్తా ఉన్నాడు. నిన్ను ఆయన మొదటగా దీవెనకరముగా చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అనేక మందికి నువ్వు దీవెనగా ఉండబోతా ఉన్నావు. అనేక మందికి నీవు ఆశీర్వాదంగా ఉండబోతున్నావు. మనము అనేక మందిని దీవించాలనే మనసు మనలో ఉన్నప్పుడు, అనేక మంది క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎవరైనా మన ముఖము చూసిన వెంటనే అనుకోకుండా ఆ వైబ్రేషన్స్ వారికి వెళ్ళిపోతాయి. తెలుసా మీకు? ఆత్మ సంబంధమైన శక్తి ఎలా ఉంటుందంటే, ఆత్మని కలిగిన మనుషుడు ఎక్కడికి వెళ్ళినా ఆ వైబ్రేషన్స్ ఆ ఇంటంతటికి వచ్చేస్తుంటాయి. మనలో నుండి తెలియకుండా వైబ్రేషన్స్ వెళ్ళిపోతుంటాయి. దేవుని ఆత్మ ఏ మనిషిలో ఉంటుందో, దేవుని సన్నిధి, మంచి మనస్సాక్షి కలిగిన మనసు ఎక్కడుంటుందో, ఆ మనుషుడు ఏ చెడిపోయిన మనుషుల మధ్యకి వెళ్ళినా కానీ ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా అక్కడ వెళ్తాయి. అక్కడ అందరినీ కూడా ఆత్మ తాకి ఒక సమాధాన వాతావరణం వచ్చేస్తుంది అనమాట. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు నిన్ను చూచి ఎవరు కూడా ప్రేమించలేదేమో, అందరూ అసహించుకున్నారేమో. ఈ మీటింగ్ అనంతరం ఈరోజే ఈ తైలాభిషేకం అయిన మరుక్షణము నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ ముఖము తేజస్సుగా మారబోతా ఉంది. మొదటగా నువ్వు ఆయన పర్వతం దగ్గర ఉన్నావు, ఆయన సన్నిధిని కలిగి ఉన్నావు. నిన్ను ఆయన నీ కుటుంబాన్ని దీవెనగా మార్చుచున్నాడు.
వాక్యము నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడని నువ్వు విశ్వసించిన ప్రతి క్షణము కూడా నీవు ఆమేన్ రిసీవ్ చేసుకోవాలి. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాలి. బలముగా వాగ్దానం ప్రకటిస్తూ ఉన్నప్పుడు మీరు రిసీవ్ చేసుకోండి. దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను దీవెనగా చేసి తర్వాత నీ స్థలములను దీవెనగా మారుస్తాడు. ఇంతవరకు నీవు ఈశాన్యం బరువు అయిపోయింది, అది బరువు అయిపోయింది, వాస్తు తేడా వచ్చిందేమో, దిశ తేడా వచ్చిందేమో, ఇక్కడ ఏదో ఉందేమో అని అనుకుని నీవు నీ స్థలము దీవెనగా లేదని ఏడుస్తున్నావేమో. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీవున్న స్థలము, నీవు కలిగి ఉన్న భూమి, అది కూడా యేసునామములో దీవెనగా దేవుడు చేయుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఎంత చెత్త ఉన్నా కానీ యేసునామములో అది దీవెనగానే మారుతుంది. అది ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలామంది ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తారంటే పెద్ద గొయ్యి తవ్వేస్తారు, అక్కడ ఏదైనా ఉన్నాయేమో ముందని. మా ఇంటి దగ్గర ఒక ఆయన అలాగే పెద్ద గొయ్యి తవ్వేశాడు. తవ్వటంలో చెరువు తవ్వునట్టు తవ్వేశాడు. నేను ఆ రోడ్డు డంపడ అలాగ వెళ్తున్నాను, ఏమంటే ఇంతలాగా చెరువులా తవ్వేస్తున్నారు దేనికంటే అక్కడ ఏదైనా మొక్కలు ఉంటాయేమో, చెత్త దోషం ఏదన్నా ఉంటే మొత్తం అంతా బయటకు తీసేసి పెట్టేయలేనమ్మా అన్నాడు పెద్ద ఆయన. అలాగే అన్నాను. ఇంకో నలుగురు పెద్దలు ఉన్న మట్టి అంతా తీసి పడేసారు. వారు తీసేసి ఎక్కడో ఉన్న మంచి ఇసుకట్టుకు చేసారు, అందులో వేసి మంచిగా ఇల్లు కట్టాడు. ఆడ అందులో కాపురం లేకుండా పోయాడు. హల్లెలూయా. ఈ రోజుకి అది పాతాల దెబ్బలాగా అయిపోయింది, దెయ్యాల దెబ్బలాగా అయిపోయింది. ఎవరినన్నా అద్దుకున్నామని కూడా ఉండట్లేదు అందులో. నా ప్రియ సహోదరులరా, మనము ఏవేవో అనుకుంటాం. మనం తవ్వనవసరం లేదు, మనం తీయనవసరం లేదు. మనము యేసు నామాన్ని స్తుతిస్తూ నీ పాదం అక్కడ పెట్టినప్పుడు నీ భూమి అంతా దీవెనగా మారిపోతుంది. ఆమేన్. ఈరోజు ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏంటంటే, మీ పొలాల్లో ఏదైనా దోషం ఉందేమో, కొబ్బరికాయలు కట్టక్కర్లేదు. మీరు కట్టవలసిందల్లా ఏంటంటే వాక్యమును మీ కంఠమునకు హారముగా కట్టుకోండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, అందులో ఏముండదు, అందులో నిమ్మకాయలోనే ఉండదు, సొరకాయలోనే ఉండదు, ఎండుమిరపకాయల్లో ఉండదు, చింతపండులో ఉండదు, ఎందులోనే ఉండదు. ఎందులో ఉంటుందంటే యేసు నామములోనే శక్తి ఉంటుంది. ఆమేన్. ఈరోజు నీకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇంతవరకు ఏ భూమిలో నువ్వు పాడైపోతున్నాను అనుకున్నావో, ఏది నీకు ఆశీర్వాదంగా లేదో, ఏది అచ్చు రాలేదని నువ్వు బాధపడుతున్నావో, క్షేమముగా లేదనుకుంటున్నావో, అదే స్థలము దేవుని పర్వతం పక్కన ఉన్నది కనుక దీవెనగా మారబోతా ఉంది. ఇప్పుడు ఇందాక ఆమె సాక్షి ఏం చెప్పింది? ఆమె ఏం చెప్పింది? 20 లక్షలు అప్పు ఉంటే లేనిపోని రైళ్ళన్నీ అందులోకి ఎలాగొచ్చినాయంటే, ఆల్రెడీ కొన్ని రైళ్ళు ఉన్నాయి కదా, ఆ రైలుని దేవుడు 5 రొట్లు 2 చిన్న చేపలు 12 గంపలుగా మిగిలినట్టుగా ఆ రైలన్నీ ఆశీర్వాదంగా మార్చాడు. మనలాంటి దీనులకి ఎవరు సహాయం చేస్తారు? మనకు ఎవరున్నారు? మనకు ఉన్నదే దేవుడు. దాన్ని ఆశీర్వదిస్తేనే మనం పైకి వస్తాం తప్ప మనకు మనం పైకి రావాలంటే రాలేం. ఈరోజు దేవుడు నిన్ను, నీ బిడ్డని దీవెనగా మార్చుచున్నాడు. ఏ పెళ్లి సంబంధం వచ్చినా ఆ పెళ్లి కొడుకు నీ కూతురు నచ్చలేదేమో, నీ బిడ్డ నచ్చట్లేదేమో. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్తావు కదా, నీ బిడ్డను ఎవరైనా చూస్తే, పెండ్లి కొడుకు చూసేటానికి వచ్చిన నీ బిడ్డ ఒక ఏంజిల్గా కనబడుతుంది. నీ కుమారుడు ఏంజిల్గా ఉంటాడు, దైవ మహిమతో నింపబడతాడు. ఇక ఏది తలపెట్టినా జయమవుతుంది. మొదట శుభలేఖ నాకు బట్టి రావాల్సిందే మీరందరూ. ఎవరికి ఫస్ట్ శుభలేఖ ఎవరికి ఇవ్వాలి? ఎందుకంటే ఇక్కడ వాగ్దానం మీకు రిలీజ్ అవుతుంది కనుక. ఆమేన్. హల్లెలూయా. మీలలో శుభకార్యాలు జరుగుతున్నాయి. నిన్ను దీవెనగా చేస్తున్నాడు. రెండవదిగా, ఒక సమయంలో ఒక భర్త భార్యను తిడతాడు, ఛీ నీ ముఖం చూస్తే దరిద్రం వస్తుంది నిన్ను చేసుకున్నాకని. ఒక భార్య భర్తను తిడుతుంది, మాయదారుడా నీ ముఖం అసలు చూడకూడదు, చిచ్చి 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 నిన్ను అసలు చేసుకోబోదాం అనుకున్నాను కానీ చేసుకున్నాను. బహుశా నీ భార్య కూడా నీకు గౌరవం ఇవ్వట్లేదేమో, నీ భర్త నీకు గౌరవం ఇవ్వట్లేదేమో.
ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన మార్పు నీ ఇంట్లో కలుగుతూ ఉంది. ఈరోజు ఈ డేట్ మీరు నోట్ చేసుకోండి. ఇది ఆశీర్వాదకరమైనటువంటి సమయముగా పరలోకం నుండి దేవుడికి ఇస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన మొదటగా దీవెనగా చేస్తున్నాడు. రెండవది నీ భూమిని, స్థలమును ఆయన దీవెనగా మార్చి ఫైనల్ ఆశీర్వాదం ఏంటంటే అక్కడ చెప్తా ఉన్నాడు. చదవండి. దీవెనకరంగా వర్షంలో కురియును, ఆ స్థలములను దీవెనకరముగా చేయుదును ఋతువుల ప్రకారము. ఈరోజు స్పెషల్ ప్రామిస్ ఏంటంటే ఋతువుల ప్రకారము. అందరు చెప్పండి. ఋతువుల ప్రకారము వర్షము కురిపిస్తాడు. పైగా దీవెనకరమైన వర్షం వస్తుంది. ఆమేన్. ఋతువులు అంటే వర్షాకాలంలో వర్షాలు కురవాలి. అప్పుడే నారులు నాటుతాం, మనం పంటలు పండించుకుంటాం. అవి వాటి వల్ల పండించినన్ని కూడా వేసవిలో కూడా మనం పంట తీసుకుంటాం. వర్షాకాలంలో కురవలసిన వర్షాలు వేసవికాలంలో కురుస్తున్నాయి అనుకోండి. వేసవికాలంలో రావాల్సిన వేడి వర్షాకాలంలో వస్తుంది అనుకోండి. భూమి ఆ పదును చేంజ్ అయిపోద్ది అనమాట. ఎప్పుడు వర్షం పడాలో అప్పుడు పడితేనే భూమి ఎదకొచ్చినట్టుంటుంది, ఆశీర్వాదకరంగా. ఎప్పుడు నేను వీరికి పంటనివ్వాలా అన్నట్టు సిద్ధంగా ఉంటుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే నీకు ఎప్పుడు అవసరమో అప్పుడే సహాయం అందితే అది ఋతుపవనాలని దేవుడు నీకు సమయానికి ఇచ్చినట్టు అనమాట. ఆమేన్. ఆ మాట మరలా అందరూ చదవండి. ఆ మాట ఒకసారి. ఋతువుల ప్రకారము ఏ సమయంలో వర్షం పడాలో, ఏ వాగ్దానం ఎప్పుడు నీకు నెరవేరాలో, ఏ ఆశీర్వాద సాక్ష్యము నువ్వు ఎప్పుడు చెప్పాలో నీకు ఒక నిర్ణయ కాలం ఉంది. దేవుడు నీకు నియమించాడు. బిడ్డ పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్లి కుదిరింది, డబ్బులు లేవని ఏడుస్తున్నావు అనుకో, నీకు అప్పుడు ధనము రావాలి సమయానికి. ఆ సమయంలో నీకు ధనం రాకుండా నీకు అప్పులు చేసి కష్టాలు పడి పెళ్ళంతా అయిపోయాక ఎప్పుడో వచ్చిందనుకోండి, ఉపయోగం ఏముంటుంది నీకు? ఆకలేస్తున్నప్పుడు ఎవరైనా ఆహారం పెడితే అది మనకి కడుపు నిండుతుంది, అప్పుడు బలం వస్తుంది. కడుపు నిండిపోయిన తర్వాత ఎవరైనా ఆహారం పెడతాను వస్తే మనకు ఉపయోగం కాదు అది. నా ప్రియ సహోదరులరా, అప్పులున్నాయి, అనారోగ్యం ఉంది, బిడ్డ ఎదిగిపోయింది, ఇంకెప్పుడు బాబు, ఇంకెప్పుడు నువ్వు సహాయం పంపిస్తావని ఏడుస్తున్నావు కదా. నీకు ఈ దినము దేవుడు ప్రకటిస్తున్నాడు, ఋతువుల ప్రకారము ఏ ఋతువుకి ఏ ఆశీర్వాదం రావాలో అది వచ్చేస్తుంది అంతే. ఏ కాలంలో ఏ ఫలము పండాలో పండుతుందో అలాగనే ఏ నెలకి ఆ ఆశీర్వాదమే దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఆ దీవెన, ఆ వర్షము ఆశీర్వాదకర వర్షముగా ఉండబోతా ఉంది. నమ్మిన వారందరూ దేవుడు నాకు ఇచ్చాడని నమ్మిన వారందరూ కూడా ఇది నాతోనే దేవుడు మాట్లాడాడు నువ్వు నమ్మితే చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్ ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, ఆ వర్షములో దీవెనకరమైన వర్షములు కురియును. ఆమేన్. ఫలవృక్షములు ఫలములు ఇచ్చును, భూమి పంట పండును. ఆమేన్. మీకు ఇంతవరకు భూమి పండలేదేమో. మన గుంటూరులో ఒక ఆయన ₹1,00,000 తెచ్చిచ్చాడు. చాలా పని మనిషిగా ఉన్నాడు పాప. ఆయన చాలా కష్టజీవి. భుజం మీద తుమాలు వేసుకున్నాడు. ఆ తుమాల్లో ₹1,00,000 మూట కట్టుకొచ్చాడు. చాలా పేదవాడుగా ఉన్నాడు. ఆయన రుమాలు ఇలాగ ఇప్పాడు. ఆయన ముందు ఇప్పి ₹1,00,000 తీసి నా చేతిలో పెడుతున్నాడు. నాకు చాలా జాలేసింది. ఇంత పేదరికంలో ఉన్నాడు ఈయన, వ్యవసాయదారుడుగా ఉన్నాడు, ఏంటి ఇంతలాగా ఉన్నాడు. ₹1,00,000 ఇస్తుంటే నేను తైలాభిషేకం ఆఫ్ చేసి ఈయన్ని లక్షిస్తున్నావేంటి అని అన్నాను. అతను అన్నాడు, అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుంటే ప్రతి సంవత్సరం లాస్. ఈ సంవత్సరం మీరు ప్రార్థన చేసి దీవెన ఇచ్చారు, వాగ్దానంతో వెళ్ళాను. ఈ తైలాభిషేక తైలము చేలో జల్లి నేను వ్యవసాయం చేశానయ్యా. నా చేతికి దేవుడు ₹10,00,000 ఇచ్చాడు. మా పంటలో 10 లక్షలు వచ్చింది. 10 లక్షల్లో ఈ ₹1,00,000 సేవ కొరకు పట్టుకొచ్చాను బాబు.
నాకు 10 లక్షలు వచ్చింది కనుక ఈ ₹1,00,000 మీకు ఇస్తున్నానండి అన్నాడు. చూడండి, దరిద్రంగా ఉన్న మనము, పేదవారుగా ఉన్న మనము, మనల్ని దేవుడు దీవెనకరముగా చేయుచున్నాడు. మీరు భయపడకండి, మీరు ఆశీర్వాదంగా ఉంటారు, మీరు బహుదీవెనగా ఉంటారు. మీరు గమనించండి, ఈ నెల నుండి మీ ఇంట్లో, మీ పిల్లల మీద, మీ వ్యాపారంలో, మీ వ్యవసాయంలో, మీ సేవలో, మీ వ్యవస్థలో, వ్యవహారాల్లో దీవెనకరమైన వర్షము కురవటం మీరు చూస్తారు. దీవెనకరమైన వర్షం వస్తుంది. గట్టిగా మీరు ప్రభుని స్తుతించండి. దీవెనకరమైన వర్షం ఎలాగుంటుందో, ఆ వర్షంలో కొత్త మొలకలు వస్తాయి. ఏమొస్తాయండి? ఒక వర్షానికి ముళ్ళ తుప్పులు వస్తాయి. దీవెనకరమైన వర్షం వచ్చింది అనుకోండి, అన్ని కూడా ఫలవృక్షాలే మొలుస్తాయి. ఆమేన్, ఆమేన్. ఈ దినము ఋతువుల ప్రకారము వర్షము నీ మీద దేవుడు కురిపించుచున్నాడు. మొన్న ఒక సహోదరు వచ్చింది, దైవజనుడా, కొన్ని విషయాలు నేను చెప్పలేనయ్యా, కానీ నేను తట్టుకోలేకపోతున్నాను. ఆమె ఏకంగా చాలా లావుగా ఉంది. తన అంది, నేను హాస్పిటల్ తిరిగి తిరిగి అలసిపోయినాయా, నాకు భయంకరమైనటువంటి రోగము నా శరీరంలో దాగి ఉంది, నాకు నెలసరి లేదు, ఏదైనా జరిగితే ఉన్న రక్తం అంతా బయటకు పోతుంది, దీనిని ఏ డాక్టర్ కూడా కనిపెట్టలేకపోతున్నాడు, పరిస్థితి బాగోలేదు, ఇంకా చనిపోవాలని ఉంది, మెడ కూడా తిప్పలేకపోతున్నాను, భయంకరమైన అనారోగ్యం నాలో ఉంది బాబు. అందరికీ జరిగినట్లుగా క్రమబద్ధతలో నాకు ఏది జరగట్లేదు, సిగ్గు విడిచి చెప్పుకుంటున్నానయ్యా, నా మీద దేవుని కృప దిగి వచ్చినట్లు ప్రార్థన చేయ బాబు, ప్రత్యేకంగా నా మీద ప్రార్థన, తైలముతో నా మీద అభిషేకం చేయని ప్రార్థన చేసింది. దేవుని కృపలో తైలముతో ఆ బిడ్డ మీద చేతులుంచి ప్రార్థన చేసి, ఈ బిడ్డకి ఆరోగ్యము, ఆరోగ్యకరమైన దీవెన దయచే బాబు అని ప్రార్థన చేస్తే, మొన్న నెల లాస్ట్ మంత్లో ఆమె చెప్పింది ఏంటంటే, దైవజనుడా, ఆశ్చర్యకరంగా అందరు స్త్రీలకి ఎలా జరుగుతుందో నాకు అదే రీతిగా నా ఆరోగ్యాన్ని దేవుడు దీవెనగా మార్చాడు. ఇంకా అద్భుతం ఏంటంటే, ఆమె శరీరము యథావిధిగా రావటం మొదలైంది. నా ప్రియ సహోదరులరా, మీ శరీరంలో ఏదైనా మార్పు చేర్పులు అవుతున్నాయేమో, నీ అరుగుదల మారిపోయిందేమో, లేకపోతే నీకు జరగవలసినటువంటి క్రమశిక్షణ ఏదైనా క్రమపద్ధతి తప్పుకుందేమో, ఋతువుల ప్రకారం కూడా ఆరోగ్యం దేవుడికి ఇవ్వబోతున్నాడు. వర్షము కురవబోతా ఉంది, నీ చేతి పని దీవెనగా మారుతుంది. నేనున్నాను ప్రార్థన చేయటానికి, దీవించటానికి దేవుడున్నాడు. మీరు మంచి హృదయం కలిగి ఉండటానికి సిద్ధపడండి. అందరూ తలలు వంచండి. ఋతువుల ప్రకారము ఈరోజు దేవుడు నీకు ఒక శుభవార్త ప్రకటించారు. అయ్యో, నేను తప్పు చేశాను కదా, నేను పాపం చేశాను కదా, ఈ వాగ్దానం నాకు కాదేమో అని అనుకుంటున్నావేమో, అయినా ప్రభు నిన్ను ప్రేమించారు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, అయ్యా, ఈ వాగ్దానాలు పొందుకోవటానికి నాకు అర్హత లేకపోయినా నాకు అర్హతనిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నా పాపాలు క్షమించేసయ్యా, నా దోషాలు క్షమించేసయ్యా, నిన్ను రక్షకుడుగా అంగీకరిస్తాను, నా గుండె నిండా నిన్ను స్వీకరిస్తాను, నా గుండె గుడిలో నిన్ను దాచుకుంటాను బాబు, నీ మహిమ నాకు దయచ్చే బాబు, నీ సన్నిధి నాకు దయచ్చే. అందరూ ప్రార్థన చేయండి. దేవుడి దినాన్ని నిన్ను దీవెనగా చేస్తున్నాడు. నేనే శని పట్టినట్టున్నాను అందరికీ నేను దరిద్రముగా ఉన్నానా, అందరికీ నేను భారముగా ఉన్నానా, ముఖ్యంగా నా తండ్రికి భారంగా ఉన్నానా, నా తల్లికి భారంగా ఉన్నానా, నా ఇంట్లో నా కుటుంబ సభ్యులకి నేను భారంగా ఉన్నానా, నా వల్ల ఏ ఉపయోగం లేకుండా ఉందా, నేను బ్రతకకూడదని అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నిన్ను దీవెనగా చేయుచున్నాడు. నీ శరీరము దీవెనగా మారబోతుంది. ఏ దీవెన కావాలి, ఎలాగ బాగుపడాలని అడిగే ఇన్నాళ్ళని ఈ దినము దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. వారిని నా పర్వతం చుట్టుపట్ల స్థలములను దీవెనగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను.
దీవెనకరమైన వర్షమును కురిపించెదను. మీ భూమి, మీ గర్భఫలము, మీ భూఫలము ఫలింపు కలుగుతుంది. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉండండి, అందరూ ప్రార్థనలో ఉండండి. స్తోత్రం. దేవుడు మన పక్షముగా ఉన్నాడు, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీ ఇల్లు దీవెనగా మారుతుంది. దెయ్యాలు ఉన్నాయని భయపడుతున్నావు కదా, చేతబడి ఉందని భయపడుతున్నావు కదా, ఇక మీదట ఆ దుష్ట శక్తులు ఉండవు, ఆ ధూళి ఉండదు, ఆ దరిద్రపు దెయ్యపు శక్తులు ఉండవు. యేసు శక్తి పరిశుద్ధ దూతల సమూహము నీ దగ్గర రాబోతా ఉంది. నా చేయి నీ చేతిలో పెడుతున్నానయ్యా, నా చేతిని నీ ఆత్మతో తాకు బాబు. నా చేయి పట్టుకో, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. నీ శక్తి నాకు దయచేయి, నీ సమాధానం నాకు దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.